హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. టొయోటా ఈ బ్రాండ్ కార్ సెగ్మెంట్లో పెట్టింది పేరు. ఈ బ్రాండ్లో ఎన్నో ఫేమస్ కార్స్ అయిన ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్, అర్బన్ క్రూజర్ అండ్ హైలక్స్ లాంటి మోడల్స్ని మనం చూడొచ్చు. సుమారుగా ఇన్నోవా మనకి 25 లక్షల్లోనే అందుబాటులో ఉన్న ఇన్నోవా హై క్రాస్ కొనాలంటే మాత్రం కంపల్సరీగా 29 lakhs నుంచి 38 lakhs వరకు మనం ఖర్చు పెట్టాల్సిందే. అయితే ఈ కార్ 40 lakhs బడ్జెట్కి నిజంగా వర్తేనా? 40 లక్షలు పెడితే ఈ రోజుల్లో మనకి ఆడి, బెంజ్, BMW వంటి ఎంట్రీ లెవెల్ కార్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా. మరి ఈ కార్కే మనం ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీసుకోవాలి? ఈ కార్లో ఏంటి ప్రత్యేకత? పదండి చూద్దాం. ఈరోజు మనం చూడబోతున్నటువంటి కార్ ఇన్నోవా హై క్రాస్ హైబ్రిడ్ ZX. ఈ మోడల్కి మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందంటే దాదాపు 1 year వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. ముఖ్యంగా ఇన్నోవా హై క్రాస్లో మనకి పెట్రోల్ అండ్ హైబ్రిడ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మొత్తం 12 వేరియంట్స్ని మనం చూడొచ్చు. అదే ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే దీంట్లో మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో మనకి మొత్తం 7 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఏ కస్టమర్ అయినా చూస్ చేసుకోవడానికి వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. హై క్రాస్ ఒక మోనోకూప్ కార్. ఇన్నోవాతో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దది. ఈ కార్ని స్క్రాచ్ నుంచి డిజైన్ చేసి డెవలప్ చేశారు. ఈ హై క్రాస్ ఏ యాంగిల్లో చూసినా మనకి చాలా వైడ్గా, టాల్గా, చాలా లెంతీగా కనబడుతుంది. అందుకే మార్కెట్లో ఎన్ని కార్లున్నా ఇన్నోవా సాట్ రాదంటారు అందరూ. ఈ కార్కి మనకి కంపెనీ తరపు నుంచి 3 years ఆర్ 1 lakh kilometers వారంటీ రావడం జరుగుతుంది. అదే ఎక్స్టెండ్ చేసినట్లయితే 5 years ఆర్ 2,20,000 kilometers వరకు మనం పొందొచ్చు. ఈ కార్ హైబ్రిడ్ మోడల్ అవడం వల్ల దీంట్లో మనకి సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీ కూడా ఉంది. ఈ సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీ మనకి 8 years ఆర్ 1,60,000 kilometers వరకు వారంటీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కార్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం, పదండి. ఈ కార్ ఫ్రంట్ లుక్ విషయానికి వస్తే మనం ఫ్రంట్లో టొయోటా బ్యాడ్జింగ్, కింద కెమెరా ఆప్షన్ కూడా చూడొచ్చు. ఈ కార్లో మనకి 360 degrees కెమెరా ఇవ్వడం జరిగింది. కింద గ్రిల్, క్రోమ్ స్ట్రిప్స్, సైడ్లో మనం చూసినట్లయితే LED హెడ్ ల్యాంప్స్ విత్ లో బీమ్ అండ్ హై బీమ్, కింద DRLs అండ్ ఆ కింద మనం ఫాగ్ ల్యాంప్స్ని కూడా చూడొచ్చు. అదే ఫ్రంట్ చూసినట్లయితే మనకి పార్కింగ్ సెన్సర్స్, స్కిడ్ ప్లేట్ విత్ సిల్వర్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. దీని ఇంజిన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 2000cc 4-cylinder 4-valve 5th generation హైబ్రిడ్ ఇంజిన్తో వస్తుంది. ఇది మనకి 184 bhp, 188 Nm టార్క్ అండ్ 206 Nm మ్యాక్స్ మోటార్ పర్ఫార్మెన్స్తో వస్తుంది. అంతేకాకుండా ఇది టోటల్ 7 కలర్ ఆప్షన్స్లో మనకు దొరుకుతుంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ప్లాస్టిక్ క్లాడింగ్, దీనివల్ల మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. అదే టైర్ విషయానికి వస్తే దీంట్లో మనకి 225/50 R18 గుడ్ఇయర్ టైర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మొత్తం మనకి 4 alloy wheels రావడం జరిగింది. స్పేర్ వీల్ మాత్రం స్టీల్లోనే ఇచ్చారు. అంతేకాకుండా
ఈ మధ్యలో మనం టొయోటా బ్యాడ్జింగ్ని కూడా చూడొచ్చు. అదే సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనకి మెక్ పియర్సన్ స్ట్రట్ అండ్ రేర్లో చూసినట్లయితే టార్షన్ బీమ్ సస్పెన్షన్ వస్తుంది. దీంట్లో మనకి అన్ని వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అదే మనం పైన చూసుకున్నట్లయితే ఆటో అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్, కింద 360 డిగ్రీస్ కెమెరా, హైబ్రిడ్ బ్యాడ్జింగ్ కూడా ఉంది. మనం డోర్స్ విషయానికి వస్తే వీళ్ళు రెయిన్ వైజర్స్ని బిల్ట్ఇన్ ఇవ్వడం జరగలేదు. ఇవి కంపెనీలో మాత్రమే ఫిట్ చేసుకోవాల్సి వచ్చింది. కింద క్రోమ్ స్ట్రిప్స్, డోర్ హ్యాండిల్స్ విత్ క్రోమ్ బీడింగ్ అండ్ సైడ్ క్లాడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీని కింద ఇది ప్రీమియం కార్ అవడం వలన ఫుట్ రెస్ట్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఈ కార్ మనం చూసినట్లయితే చాలా పొడుగ్గా ఉంది. దీని లెంత్ వచ్చి 4.7 మీటర్స్గా ఉంది. అదే విడ్త్ అయితే 1.85 మీటర్స్, హైట్ 1.8 మీటర్స్గా మనం చూడొచ్చు. ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనం 185 mm చూడొచ్చు. రేర్లో మనకి టెయిల్ లైట్స్ విత్ క్రోమ్ స్ట్రిప్స్ అండ్ ఇండికేటర్స్ని కూడా మనం చూడొచ్చు. ఈ కార్లో ఒక ప్రత్యేకత ఉందండి, పానరమిక్ సన్ రూఫ్ కూడా వచ్చింది. దాన్ని మీకు క్లియర్గా ఇంటీరియర్ కవర్ చేసినప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. పైన షార్క్ ఫిన్ యాంటీనా, స్పాయిలర్, హజార్డ్ లైట్, రేర్ డీఫాగర్ అండ్ రేర్ వైపర్ని కూడా మనం చూడొచ్చు. కింద క్రోమ్ స్ట్రిప్, టొయోటా బ్యాడ్జింగ్ అండ్ రేర్ వ్యూ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. దీన్నే 360 డిగ్రీస్ కెమెరాలో కూడా యూజ్ చేస్తారు. రైట్లో చూసినట్లయితే ZX విత్ హైబ్రిడ్ బ్యాడ్జింగ్, అదే లెఫ్ట్లో ఇన్నోవా విత్ హై క్రాస్ బ్యాడ్జింగ్ కూడా ఉంది. కింద క్రోమ్ స్ట్రిప్ విత్ రేర్ పార్కింగ్ సెన్సర్స్, అలాగే రేర్ బంపర్ మనం చూసినట్లయితే సిల్వర్ కలర్ క్లాడింగ్ కూడా వచ్చింది. ఈ రేర్ గార్డ్ మనం చూసినట్లయితే దీన్ని థర్డ్ పార్టీ యాక్సెసరీగా వేయించడం జరిగింది. ఈ కార్లో రేర్ డోర్ విషయానికి వస్తే ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదే 1 టచ్ ఓపెన్ అండ్ 1 టచ్ క్లోజ్. పదండి మీకు ఆ ఫీచర్ని చూపిస్తాను. ఈ విధంగా మనం రేర్ డోర్ని ఓపెన్ చేసుకోవచ్చు. అదే క్లోజ్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రేర్ డోర్ క్లోజ్ అవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే అడిషనల్గా ఒక హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హెడ్ రెస్ట్ని థర్డ్ రోలో ప్యాసింజర్స్ కూర్చున్నప్పుడు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే JBL స్పీకర్స్ కూడా వచ్చాయి. ఈ కార్లో టోటల్ మనకి 8 స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే బూట్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పార్సల్ ట్రే లిఫ్ట్ చేసినట్లయితే అడిషనల్ స్పేస్ అండ్ టూల్ కిట్ని కూడా మనం చూడొచ్చు. ఈ హెడ్ రెస్ట్ ఓపెన్ చేసి థర్డ్ రో సీట్స్ కనుక మనం ఫోల్డ్ చేసినట్లయితే దాదాపు 900 లీటర్స్ బూట్ స్పేస్ దొరుకుతుంది. సైడ్ విషయానికి వస్తే క్వార్టర్ గ్లాస్, క్రోమ్ బీడింగ్ అండ్ ఇక్కడ మనం ఫ్యూయల్ ట్యాంక్ని కూడా చూడొచ్చు. ఈ కార్లో టోటల్ 52 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఉంది. కానీ ఇది హైబ్రిడ్ వెహికల్ అవడం వల్ల దీని టోటల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 1208 కిలోమీటర్స్ని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 1 లీటర్ పెట్రోల్కి దీంట్లో మనం 23 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ రో విషయానికి వస్తే ఈ డోర్ చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది. మనం చూసినట్లయితే సెకండ్ రో చాలా స్పేషియస్గా ఉంది. పదండి చూద్దాం. ఈ కార్ సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. సెకండ్ రో అయినా హెడ్ క్లియరెన్స్ మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా ఉంది. ఫ్రంట్ లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ కార్ సెకండ్ రో సీట్ విషయానికి వస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2 బటన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్ బటన్ ప్రెస్ చేస్తే సపోర్ట్ ఓపెన్ అవుతుంది. అదే ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా రిక్లైనింగ్ అవుతుంది. ఇది ఎలక్ట్రానిక్ రిక్లైనింగ్ ఆప్షన్ అన్నమాట. అంతేకాకుండా ఈ లివర్ ప్రెస్ చేసినట్లయితే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్కి మూవ్ అవడం జరుగుతుంది. ఈ డోర్ విషయానికి వస్తే వైడ్ మిర్రర్స్ విత్ కర్టెన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కింద మనకి బ్రౌన్ కలర్ ప్లాస్టిక్ క్లాడింగ్స్, దాని కింద
సాఫ్ట్ టచ్ లెదర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ లాక్ అండ్ అన్లాక్ లివర్స్ క్రోమ్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఈ కింద చూసినట్లయితే సిల్వర్ కలర్ ట్రిమ్స్తో చాలా అందంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈ బటన్తో మనం పవర్ విండోస్ని కంట్రోల్ చేయొచ్చు. కింద 1 లీటర్ బాటిల్ హోల్డర్ ప్లస్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. పక్కనే మనం ఇందాక 8 స్పీకర్స్ అని చెప్పాం కదా, డోర్లో ఒక స్పీకర్ని మనం చూడొచ్చు. ఈ పైన మనం చూసుకున్నట్లయితే బోత్ సైడ్స్ గ్రాబ్ హ్యాండిల్స్ అండ్ ఏసీ కంట్రోల్స్ అండ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పైన టోటల్ పానరమిక్ సన్ రూఫ్ ఉంది. దీని ఆప్షన్ మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. మనం కింద చూసినట్లయితే ఫ్రంట్ సీట్కి 4 kgs పార్సల్ హుక్, సెంటర్లో ఏసీ కంట్రోల్స్ విత్ డిజిటల్ మీటర్ అండ్ కింద 2 USB Type-C సాకెట్స్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్లో సెకండ్ రో మనకి క్యాప్టెన్ సీట్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల మధ్యలో మనం స్పేస్ కూడా చూడొచ్చు. ఈ మధ్యలో స్పేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునేలా ఇక్కడ మనకు ఒక ఫుడ్ ట్రే కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం 2 కోక్ క్యాన్స్ ఆర్ వాటర్ బాటిల్స్ ప్లస్ ఎనీ ఫుడ్ ఐటమ్స్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా క్లోజ్ చేసుకునేలా కూడా ఉంది. ఇప్పుడు మనం థర్డ్ రో సీట్ ఆప్షన్ని చూద్దాం. థర్డ్ రోకి ఎంటర్ అవ్వాలంటే ఈ లివర్ని ఇలా ప్రెస్ చేసి ఈ సీట్ని ఇలా ముందుకు పుష్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ రోకి ఎంటర్ అవ్వడం ఈజీగానే ఉంది. ఈ సెకండ్ రో సీట్ని బ్యాక్ మూవ్ చేసుకోవడానికి ఇక్కడ లివర్ కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ రో సీట్ కంప్లీట్గా మూవ్ చేసినప్పుడు స్పేస్ డీసెంట్గానే ఉంది. అంటే పెద్దవాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ పిల్లలకి మాత్రం కంఫర్టబుల్గానే ఉంటుంది. అంతేకాకుండా ఈ థర్డ్ రోలో రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ఉండడం వల్ల కొంచెం కంఫర్టబుల్గానే ఉంది. హెడ్ క్లియరెన్స్ అండ్ లెగ్ స్పేస్ కూడా డీసెంట్గానే ఉంది. మీరు ఈ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ 2 బాటిల్ హోల్డర్స్ అండ్ అటు సైడు మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఫ్రంట్ రో ఆప్షన్ని చూద్దాం. డోర్స్ చాలా వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. ఫ్రంట్ డోర్ విషయానికి వస్తే మనకు వైడ్ మిర్రర్స్, కింద లెదర్ క్లాడింగ్ అండ్ ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డోర్ లాక్ అండ్ అన్లాక్ లివర్స్ కూడా క్రోమ్లోనే వచ్చాయి. ఇక్కడ మనకి 2 మెమరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఫ్రంట్ సీట్లో మనం మెమరీ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎనీ 2 డ్రైవర్స్కి ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 కింద సీటింగ్ పొజిషన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ కింద చూసినట్లయితే ఆటోమేటిక్గా లోపల నుంచే మనం సైడ్ మిర్రర్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ బటన్ ప్రెస్ చేస్తే సైడ్ మిర్రర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. కింద పవర్ విండో కంట్రోల్స్, కార్ లాక్ అండ్ అన్లాక్ అండ్ ఆల్ 4 పవర్ విండోస్ని కంట్రోల్ చేయడానికి నాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కింద మనం చూసినట్లయితే బాటిల్ హోల్డర్ అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. పక్కన మన స్పీకర్ని కూడా చూడొచ్చు. ఫ్రంట్ రో చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ ఫ్రంట్ రో సీట్ వచ్చి మనకి 8-way అడ్జస్టబుల్, కంప్లీట్ ఎలక్ట్రానిక్ అనమాట. సో ఈ నాబ్స్తో దీన్ని అప్ అండ్ డౌన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రిక్లైనింగ్ ఆప్షన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఫ్రంట్లో మనం చూసినట్లయితే సాఫ్ట్ టచ్ మెటీరియల్, కింద ఏసీ వెంట్స్, దాని కింద చూసినట్లయితే ఫ్రంట్ హెడ్లైట్ కంట్రోల్స్ అండ్ రేర్ డోర్ కంట్రోల్ కూడా ఇక్కడే ఇచ్చారు. ఈ కింద మీరు చూసినట్లయితే ఫ్యూయల్ ట్యాంక్ అండ్ బానెట్ ఓపెనింగ్ లివర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, మధ్యలో మనకి ఎయిర్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్లో టోటల్ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ కార్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో అడల్ట్ అండ్ చైల్డ్కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత సేఫ్టీయో మనం చూడొచ్చు. ఇంకా స్టీరింగ్ వీల్ కంట్రోల్ విషయానికి వస్తే ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాక్, ఫోన్ కంట్రోల్, ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్, వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ వాయిస్ ఎనేబులింగ్ కూడా ఉంది. రైట్ సైడ్ చూసినట్లయితే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇచ్చారు. దీనిపైన మనకి ప్యాడల్ షిఫ్ట్ కూడా ఇచ్చారు. అంటే క్రూజ్ కంట్రోల్లో కేవలం మనం స్పీడ్ మాత్రమే కంట్రోల్ చేయొచ్చు. ఈ ప్యాడల్ షిఫ్ట్ వలన గేర్స్ని కూడా స్టీరింగ్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. రైట్ సైడ్ నాబ్ మనకి హెడ్లైట్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వైపర్స్లో డిఫరెంట్ మోడ్స్ని మనం చూడొచ్చు. బోత్ లెఫ్ట్ అండ్ రైట్ మనకి అనలాగ్ మీటర్స్, సెంటర్లో డిజిటల్ కన్సోల్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్ టాకోమీటర్లోని సెట్టింగ్స్ అన్నీ మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఈ సెంటర్లో మనకి 10-inch ఇన్ఫోటైన్మెంట్ టచ్ సిస్టమ్ ఇచ్చారు.
అంతేకాకుండా కింద మాన్యువల్ కంట్రోల్స్ని కూడా మనం చూడొచ్చు. ఈ మాన్యువల్ కంట్రోల్స్ కింద మనకి ఏసీ వెంట్స్ అండ్ హజార్డ్ లైట్ ఇండికేటర్ని కూడా చూడొచ్చు. ఈ కార్లో మనకి ఫ్రంట్ రో సీట్స్ 2 వెంటిలేటెడ్ సీట్స్ వచ్చాయి. అంటే ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే సీట్ నుంచి ఏసీ రావడం వలన మీకు బ్యాక్ కూడా కూలింగ్ అవుతుంది. ఈ ఆప్షన్ మనకి బోత్ ద సీట్స్కి ఇవ్వడం జరిగింది. సెంటర్లో మనకి ఫ్యాన్ కంట్రోల్స్, ఇక్కడ ఏసీ మోడ్ కంట్రోల్స్, రేర్ ఏసీ కంట్రోల్, టెంపరేచర్ అప్ అండ్ డౌన్, అలాగే మాన్యువల్గా ఏసీ ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఏసీలో డిఫరెంట్ మోడ్ కంట్రోల్స్ని కూడా మనం చూడొచ్చు. ఈ కింద మనకి వాటర్ ఫాల్ డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. ఇది ఆటోమేటిక్ వేరియంట్ అవ్వడం వలన పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ని మనం చూడొచ్చు. దీంట్లో గేర్ ఆప్షన్స్ కంట్రోల్ చేయడానికి ఈ బటన్ ప్రెస్ చేసి ఈ కంట్రోల్స్ని ఈ విధంగా మార్చొచ్చు. దీంట్లో ఆటోమేటిక్ పార్కింగ్ లివర్ కూడా ఉంది. ఈ కార్లో సెపరేట్గా పార్కింగ్ బ్రేక్ అంటూ ఏం లేదు. మీరు ఎప్పుడైతే పార్కింగ్ మోడ్లో పెట్టారో ఆటోమేటిక్గా పార్కింగ్ బ్రేక్ ఎనేబుల్ అవుతుంది. ఈ కింద మనకి యూఎస్బి టైప్ సి అండ్ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్స్ ఇవ్వడం జరిగింది. దాని కింద మీరు చూసినట్లయితే బాటిల్ హోల్డర్ అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఈ హ్యాండ్ రెస్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చాలా స్టోరేజ్ స్పేస్ ఉంది. ఈ ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చారు. పక్కనే మన సిగరెట్ లైటర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ మొబైల్ని ఇలా ప్లేస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఇండికేటర్ని కూడా మీరు చూడొచ్చు. దాని కిందే మీరు గ్లో బాక్స్ కూడా చూడొచ్చు. చాలా వైడ్గా ఉంది. ఫ్రంట్ డాష్ బోర్డ్ విషయానికి వస్తే చాలా ప్లెయిన్గా ఉంది. ఇక్కడ ఏ ఐటమ్స్ అయినా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ట్వీటర్స్ అండ్ స్పీకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ని కూడా మనం చూడొచ్చు. ఈ ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ డిమ్మింగ్ ఓఆర్విఎం ఉంది. ఈ పైన మనం చూసుకున్నట్లయితే SOS బటన్ అండ్ 1 టచ్ పానోరమిక్ సన్ రూఫ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఈ బటన్ ప్రెస్ చేస్తే బోత్ ట్రే యాజ్ వెల్ యాజ్ సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పానోరమిక్ సన్ రూఫ్ కింద మనకి మూడ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నైట్లో ఈ మూడ్ లైట్స్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు డ్రైవ్ చేసి చెక్ చేద్దాం. స్టీరింగ్ చాలా లైట్గా ఉంది. ఒక పెద్ద వెహికల్ నడుపుతున్న ఫీలింగ్ అయితే లేదు. బోత్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి ఫ్రంట్ క్లియరెన్స్ చాలా బాగుంది. ఆటోమేటిక్ వేరియంట్లో గేర్ షిఫ్ట్ అవుతున్న ఫీలింగ్ కూడా లేదు. సస్పెన్షన్ చాలా సాఫ్ట్గా, ఏసీ కూలింగ్, ఎయిర్ ఫిల్టర్తో డ్రైవర్ సీటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా కంఫర్టబుల్గా ఉంది. సిటీలోనే దాదాపు 20 కిలోమీటర్ల మైలేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా దీని పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే స్పేస్, హై ఎఫిషియన్సీ హైబ్రిడ్ మోటార్ అండ్ ఇంజిన్, లుక్స్, ఫీచర్స్ అండ్ సేఫ్టీ రేటింగ్ చూడొచ్చు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినట్టు హైబ్రిడ్ వెహికల్స్ మీద GST 28% నుండి 12%కి తగ్గిస్తే మీకు ఈ కార్ కేవలం 6 to 7 lakhs వరకు ప్రైస్ డ్రాప్ ఉంటుంది. అప్పుడు కేవలం 20 to 30 lakhsలోనే ఈ వెహికల్ మనకి అందుబాటులోకి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన కొత్త ఇన్నోవా హై క్రాస్ హైబ్రిడ్ యొక్క విశేషాలు. వచ్చే వారం మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.